ఆ ప్రాజెక్టుని చేపట్టబోతున్నాం మోర్ దాన్ 7,000 crores. అదే రకంగా మెట్రో రైల్ సెకండ్ ఫేజ్లో 76 kilometers అప్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఓల్డ్ సిటీ మీద నుంచి అదే రకంగా ఈ రింగును కలుపుతూ 24,000 crores 76 kilometers సెకండ్ ఫేజ్లో మెట్రోని డెవలప్మెంట్ చేయబోతున్నాం. అదే రకంగా మీరు చూస్తున్నారు అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జీలు, డెవలప్మెంట్, అదే రకంగా లింక్ రోడ్స్, త్రిబుల్-ఆర్ ఆల్రెడీ మోర్ దాన్ 70% ల్యాండ్ ఎక్విజిషన్ త్రిబుల్-ఆర్ కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. హాఫ్ ఆఫ్ ది త్రిబుల్-ఆర్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే టెండర్స్ ఫ్లోట్ చేసింది. నాకు తెలిసి ఈ రైనీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపలనే త్రిబుల్-ఆర్ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయటం కోసం ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతోంది. త్రిబుల్-ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్స్ కూడా, అంటే రోడ్ సెక్టార్ని డెవలప్మెంట్ చేసినట్లయితే ఈ ల్యాండ్ అనేది ఓపెన్ అయి దాంతో మోర్ ల్యాండ్ అవైలబిలిటీకి వచ్చి కొత్త ప్రాజెక్టులు, కొత్త విజన్స్తో హైదరాబాద్ ముందుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి హైదరాబాద్ని ఈనాడు న్యాచురల్గానే హైదరాబాద్ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లేస్, లేక్స్ అండ్ రాక్స్ ఉన్న టౌన్ ఇది. అదే రకంగా ఈ మూసి ఒకప్పుడు మురికి అని ముక్కు మూసుకొని పోయేవాళ్ళు. ఎవరైనా టూరిస్టులు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మూసీ ప్రాంతానికి వస్తే ఈ స్మెల్కి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. అటువంటి మూసీకి లేక్ ఫ్రంట్గా మూసీని డెవలప్మెంట్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం 100% మూసీని డెవలప్మెంట్ చేయడమే కాదు, బోత్ బ్యాంక్స్తో టోటల్ సిటీ మిడిల్ నుంచి పోయే ఈ మూసీకి 2 బ్యాంకుల్ని అద్భుతంగా మోర్ దాన్ 100 feet రోడ్లతో బోత్ సైడ్స్ ఫుల్ డెవలప్మెంట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం లాంగ్ విజన్తో ముందుకు పోతుంది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, హైదరాబాద్ ఒరిజినల్గా బ్యూటిఫుల్ సిటీ, నాట్ ఇన్ ది కంట్రీ, వరల్డ్లోనే దీనికి ఒక నేమ్ ఉంది. దీన్ని మరింత ముందుకు పోయి తీసుకుపోయే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అన్ని యాంగిల్స్లో కూడా పుష్ చేస్తుంది. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకు కూడా ఒకటి తెలియజేయదలుచుకున్నాను. రెవెన్యూ శాఖ మంత్రిగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా భూములకు సంబంధించిన అనేక అంశాల మీద కొత్త చట్టం, భూభారత చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి ఒక భద్రతా భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా భూభారతి ఈనాడు పనిచేస్తుంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటన్నిటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేశాం. ఆన్ ది అనదర్ 15-20 daysలో అది కూడా కంప్లీట్ కాబోతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా బెటర్ మీకు సర్వీసెస్ ఇవ్వటానికి ఈ ప్రభుత్వము భూభారతి చట్టం ద్వారా మీకు ఉపయోగపడుతుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఓన్లీ రియల్ ఎస్టేట్ సెక్టార్కే కాదు, పేదవాళ్లలో బహుపేదవాళ్ళకు కూడా వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని కోర్ హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇంటి కార్యక్రమాన్ని, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దాన్ని కూడా అద్భుతంగా రాబోయే 1.5 yearలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. రూరల్లో ఎలా కూడా అద్భుతంగా ఇప్పటికే 7 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ఇంకా థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇస్తాం. హైదరాబాద్లో ఇళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి ఏ రకంగా అయితే మా రియాలిటీ తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళకి మంచి వసతులతో ఇస్తున్నారో, రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, అర్బన్ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా అదే రకంగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళకు కూడా హౌసింగ్ సెక్టార్లో పుష్ చేస్తున్నాం. అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కమర్షియల్ సుమారుగా నాకు తెలిసి ఒక 4 crores ఎస్ఎఫ్టీ ఉండేది. ఈనాడు కమర్షియల్ అనేది రెడీమేడీగా ఆక్యుపై చేయడానికి ఏదన్నా ఏరియా ఎక్కడన్నా ఉన్నదా అంటే అడిగితే
సైజబుల్గా మాకు ఒక 2-3 లక్షల ఏరియా కావాలంటే అవైలబిలిటీ కోర్ ఏరియాలో లేదు. అంటే ఏ రకంగా కమర్షియల్ డ్రాస్టిక్ గా ఒకేసారి మార్కెట్ ఇంప్రూవ్ అయిందో రెంటలకి, సేల్కి, రెసిడెన్షియల్లో కూడా రాబోయే కొద్ది నెలల్లో ఈ డెవలప్మెంట్ అంతా ట్రాక్ ఎక్కిన తర్వాత